అవసరమైతే తీవ్ర దాడులకి సిద్ధంగా ఉన్నదట అమెరికా. మరి ఎవడు ఆపాడు వాడిని? ఓ పక్కన హార్ముజ్ జలసంధి ఈ రోజు వరకు విడిపించలేకపోయారు. హార్ముజ్ జలసంధిలో ఇతర షిప్పుల్ని పోనీయకుండా అడ్డుకుంటానే ఉంది ఇరాన్. 24 యుద్ధ నౌకలు మేము అక్కడ పెట్టాము, ఇరాన్ని దిగ్బంధించామంటే ఇరాన్ని దిగ్బంధిస్తే ప్రపంచానికి ఏం మురుగుతుంది? ప్రపంచ నౌకలు సేఫ్గా తీసుకెళ్ళగలిగినప్పుడు నువ్వు మగాడివి. అంతేగాని ఇరాన్ లాంటి దేశాన్ని మేము నిలదీస్తాం, కొడతాం, తిడతాం, చంపేస్తాం, లేకపోతే క్యూబాన్ చేస్తాం, మేము సముద్రపు దొంగల లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి అమెరికా చేస్తున్నది ఏంటంటే గంభీరపు ప్రకటనలు తప్ప ప్రజలకి ఒరిగేదేమీ లేదు, ప్రపంచానికి ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు దాని ఏకైక వ్యూహం కనబడుతున్నదల్లా ఒకటే, ఎక్కువ రోజులు దిగ్బంధించి ఇరాన్ కాళ్ళబేరానికి వచ్చేలా చేయటం. అమెరికా ప్రత్యక్ష యుద్ధం ఎందుకు చేయట్లేదంటే చేయడం వల్ల అక్కడ పెద్దగా ఉపయోగం లేదు. ఎంతమందిని చంపినా అక్కడ వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. పైగా ఆఫ్ఘనిస్తాన్ లాంటిదే, అది ఎంత నాశనమైనా అదో రాక్షస జాతి, వాళ్ళని ఎవరేం చేయలేరు. అందుకని నిజంగా అమెరికా దాని మీద గెలవగలదంటే గెలవలేదు. ఇంతకుముందు క్యూబా మీద గెలిచిందా, వియత్నాం మీద గెలిచిందా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచిందా? ఏదైనా అన్ని ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని ఏదైనా నాశనం చేస్తానొచ్చు కానీ ఇక్కడ వీళ్ళని ఏం చేయగలుగుతారు? సర్వనాశనం అయ్యి ఉన్న వాళ్ళని. కాబట్టి సమస్య అవుతుంది అమెరికాకి.